యదాల నిజాలు వెలికి తీసే కైజార్ మీ పృథ్వీ టుడే. అనకాపల్లి జిల్లా అనకాపల్లి. ఈ సామాన్యుడికి ఒక్క అవకాశం ఇవ్వండి, మీ సేవకుడిగా పనిచేస్తా. ఒక సామాన్యుడిగా ఈ ఎన్నికల్లో సమాజవాదీ పార్టీ నుంచి అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు ఒక్క అవకాశం ఇచ్చి సైకిల్ పంపు గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే సేవకుడిగా మీకు పనిచేస్తా అని ఒమ్మి వెంకట యాదవ్ ప్రజలను కోరారు. స్థానిక శారదా కాలనీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో అన్ని పార్టీలు తనను రాజకీయంగా వాడుకొని వదిలివేశాయని అన్నారు. నన్ను గుర్తించి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఒక్క అఖిలేష్ యాదవ్ మాత్రమేనని, నాకు ఈ అవకాశం కల్పించిన అఖిలేష్ యాదవ్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని అన్నారు. ప్రస్తుత రాజకీయ పార్టీలు కులాన్ని అడ్డం పెట్టుకొని కుల రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో స్థానికుడైన తనకు స్థానిక సమస్యలపై పూర్తి అవగాహన ఉందని అన్నారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తనకు అనకాపల్లి నియోజకవర్గ ప్రజలు ఆశీస్సులు కావాలని అన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు కేటాయించిన సైకిల్ పంపు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ నియోజకవర్గంలో సుపరిచితున్నే. విశాఖపట్నం జిల్లాలో ఇప్పుడు రాజకీయాల్లో లైమ్లైట్లో ఉన్న నాయకులందరూ కూడా ఎంతో కొంత సహకరించున్నాను జీవితంలో. అలాగని ఏ నాయకుడు కూడా తన అనుచరులుగా అతనికి ఉపయోగపడే ఓటు బ్యాంక్గా వాడుతున్నారే కానీ నన్ను ఒక నాయకుడిగా, ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా గుర్తించింది అఖిలేష్ యాదవ్ గారు. ముందుగా అతనికి నా అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను. నన్ను ఎంతో ప్రోత్సహించి నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఫారం ఇచ్చి మీరు పోటీ చేయండి, తప్పకుండా విజయం సాధిస్తారు, ప్రజల నుంచి వచ్చిన నాయకులు మీరు అని చెప్పేసి ప్రోత్సహించిన మరో ఇద్దరు నాయకులు బొట్టా మధు యాదవ్ గారు, పాసం వెంకటేశ్వర్లు గారు. ఈ నియోజకవర్గం ప్రజలకి నాకున్నంత అవకాశంలో, నాకున్న రాజకీయ నాయకుల తాలూకా పరిచయాలతో ఎంతో కొంత హాస్పిటాలిటీ కానీ, ఏదైనా ఇతర సేవలు కానీ, ఏదైనా నేను కానీ నా భార్య కానీ చేస్తున్నాం. ఈ ఎప్పుడు కూడా 86, 87 నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నా ఏ రోజు పోటీ చేయాలనేటటువంటి ఆలోచన నాకు లేదు. ఫస్ట్ ఆలోచన కలిగించింది నా చుట్టూ ఉండే ప్రజలు, నా మిత్రులు, అఖిలేష్ యాదవ్ గారు. నేను పోటీ చేస్తున్నాను. ఒక సామాన్యుడికి అనకాపల్లి నియోజకవర్గంలో ఉండే సమస్యలు నాకు చాలా బాగా తెలుసు. ప్రతి ఎన్నికలకి కూడా ప్రతి రాజకీయ నాయకులు మాట్లాడే మాట, ఇక్కడ డంపింగ్ యార్డ్ అనో, ఒక షుగర్ ఫ్యాక్టరీ అనో, లేదా డ్రైనేజ్ అనో, ఏ సమస్యలైనా ఇవి మాట్లాడడమే తప్ప తదుపరి పదవులు వచ్చిన తర్వాత ఎవరి స్వలాభం వాళ్ళు చూసుకున్నారే తప్ప ఎవరు కూడా నియోజకవర్గం ప్రజల కోసం ఆలోచించిన పాపాన పోలేదు. అలాగని చెప్పేసి నేను ఎవరికి కూడా కాంట్రవర్సీ కాను. నేను పోటీ చేస్తున్నాను. ప్రజలు నన్ను కానీ విశ్వసించి నాకు ఓటేసి నన్ను గెలిపిస్తే ప్రజలకి 24/7 ఎప్పుడూ కూడా అందుబాటులో ఉండి సాయం చేయగలను. ఎందుకంటే సామాన్యుడిని, ప్రజల మధ్య తిరుగుతుంటాను. ప్రజల సమస్యలు చాలా దగ్గరగా నాకే కనబడుతుంటాయి. నేనేమి కార్లలో బంగ్లాల్లో పారిపోయి జనాలు కనబడకుండా పోయేవాడిని కాదు. కాబట్టి ఇది ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఉత్తరాంధ్ర విశాఖపట్నం జిల్లా అన్నది చాలా సామాన్యమైనది, చాలా శాంతియుతంగా ఎన్నికలు జరిగే ప్రాంతం. ఇటువంటి ప్రాంతం చూస్తుంటే కలుషితమైపోతుంది. ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరో వచ్చి దీన్ని ఒక యుద్ధ వాతావరణం కింద తయారు చేసి, నెల క్రితం జరిగిన చోడవరం కానీ, నిన్న కాకముందు జరిగిన తారువాలో కానీ, ఇటువంటి విషయాలు ఎప్పుడు ఏ ఎన్నికల్లో కూడా జరగలేదు. ఇక్కడ ఉద్దండలు అంటలు పోటీ పడ్డారు, ఒకరి మీద ఒకరు రకరకాల రాజకీయాలు చేసుకున్నారు తప్ప ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా కానీ, లేదా పరోక్షంగా కానీ, ప్రత్యక్షంగా కానీ భౌతిక దాడులు దిగిన పాపం పోలేదు. కానీ ఎందుకో ఈ ప్రాంతానికి పట్టిన దరిద్రం ఏంటంటే, ఇప్పుడిప్పుడే ఎక్కడెక్కడి నుంచో ఎప్పుడో వచ్చి ఈ వాతావరణం పాడు చేస్తున్నారు. ఎలా పాడు చేస్తున్నారంటే, పేద బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు వీళ్ళ మధ్య కులాల వారీగా, ప్రాంతాల వారీగా, వర్గాల వారీగా విభజించి పాలిస్తున్నారు. దీనికి కారణం డబ్బు. ఒక మనిషికి అవసరానికి మించి డబ్బు ఉంటే ఏం చేస్తున్నది ప్రత్యక్షంగా ఈ ఎన్నికల్లోనే చూస్తున్నాను నేను. ఎక్కడా లేదు.
సామాజిక వర్గాలతో ఆత్మీయ సమావేశాలు పెట్టించుకోవడం, నేనేమైనా పెద్ద అభ్యర్థినా? ఆర్థికంగా నేనేమైనా బలవంతున్నా? ఏ రకంగానూ మీకు సాటి రాను నేను. అటువంటిది ఆ రాజకీయ పార్టీల ఆత్మీయ సమావేశాలు, అది కూడా విశాఖపట్నం జిల్లా మొత్తం మీద యాదవ ఆత్మీయ సమావేశాలు ఎట్రా అంటే అనకాపల్లి నియోజకవర్గంలోని, తూర్పు నియోజకవర్గంలోని. తూర్పు నియోజకవర్గంలో ఒక బలమైన సామాజిక వర్గాలు 2 పార్టీల నుంచి పోటీ చేస్తున్నాయి. అక్కడ ఒక బీసీ అభ్యర్థి పోటీ చేస్తుంటే అక్కడ ఒక యాదవ సామాజిక వర్గం అంతా కలిపి ఆత్మీయ